ప్రజల దగ్గర పైసలు దొబ్బేసి ప్యాలెస్లు కట్టుకున్నావు. అదంతా ఒకప్పుడు అండి. ఇప్పుడు నేను మారిపోయానండి. నువ్వు మారిపోలేదు, అవకాశం లేక ఆగిపోయావు. ఇసుక కూడా ఇరిటేషన్ వచ్చే అంత కమిషన్ దొబ్బేసావు కదా ఇసుక మీద. అదంతా ఒకప్పుడు అండి. ఇప్పుడు నేను మారిపోయానండి. నువ్వు మారిపోలేదు, బెంగళూరుకి పారిపోయావు. లివర్స్ దొబ్బే అంత కల్తీ లెక్కలు సరఫరా చేసి కావాల్సిన కోట్లు కొట్టేసావు కదా. అదంతా ఒకప్పుడు అండి. ఇప్పుడు నేను మారిపోయానండి. నువ్వు మారిపోలేదు, నువ్వు చేసిన అవినీతికి నీ గవర్నమెంట్నే మార్చారు జనాలు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నావు, ఇప్పుడేంటి మరి మీ సజ్జలతో ఏదో చెప్పిస్తున్నావు? అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయావా? మారిపోలేదు. కావాలంటే ఈ కూడా పెంచుతా. ఈ సజ్జలు ఎవరండి? పార్టీ ఆయన నడుపుతున్నాడా? హారతి గొడ్లందుకోవే. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం కట్టిన మెడికల్ కాలేజీ నుంచి పక్కన పోతూ మన మెడికల్ కాలేజీ వైపు చూసి ఆగి ఇటువైపు చూసి ఆహా అంటా ఉన్నారు. ఆహా అంటలేదన్నా, పొరపు హా అంటున్నారన్నా. ఏంట్రా? హా అదే నీ అపోహ అంటున్నారన్నా. ఒక్కసారి తలెత్తి చూడమని చెప్పరా. తలెత్తుకొని చూస్తే ఏం కనిపిస్తున్నానా? పైన ఆకాశం, కింద నేల. మీరు కట్టించిన ఏమైనా ఉంటే కదా, అందుకే ఏపీలో ఇవాళ మనకు అవకాశం లేకుండా పోయింది. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసుకొని చూడమని చెప్పు. ఆ బిల్డింగులు ఎంత ఎత్తున్నాయో డ్రోన్లు ఎగరేసి మరీ చూపిస్తున్నారు కదన్నా. ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. మొత్తం చూపించారా? అయినా డ్రోన్లు ఎగరేసినట్లేదన్నా, నీ ఫేక్ ప్రచారాన్ని ఇండైరెక్ట్ గా ఎగరేసి తనినట్టుందన్నా. 1 కాదు 2 కాదు 17 మెడికల్ కాలేజీలు కట్టించా. మీరు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో తెలుసా అన్న? ఏదైనా ఆవులు కట్టేసుకోవడానికి చాలా స్పేషియస్ గా ఓపెన్ గా ఉన్నట్టు ఉన్నాయన్నా. ఇందాక ఏది అన్నారన్నా, ఆగి చూడటం కదన్నా, మీరు కనిపిస్తే లాక్ కొట్టేటట్టు ఉన్నారన్న జనాలు. అయిందా? బాగైందా? 17 మెడికల్ కాలేజీ నుండి లక్షల మందికి వైద్యం అందట్లేదా? ఎల్లో బ్యాచ్. 17 మెడికల్ కాలేజీని చూసి జనాలు ఆహా ఆహా అని అనుకోవట్లేదా? ఎల్లో బ్యాచ్. ఏరా పక్షి, 17 మెడికల్ కాలేజీలు కట్టించేశారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేనా విజయనగరం మెడికల్ కాలేజీ? ఇదేనారా మీరు కట్టించిన మదనపల్లి మెడికల్ కాలేజ్? ఇదేనా అనకాపల్లి మెడికల్ కాలేజీ? ఇదేనారా మీరు కట్టించిన మార్కాపురం మెడికల్ కాలేజ్? ఇదేనా పాలకొల్లు మెడికల్ కాలేజీ? చాలా మంది చదువుకుంటున్నారా, వైద్యానికి కూడా వస్తున్నారా? కొట్టి వేసా పదండ్రా. ఏంటి ఏమనకుండా వెళ్ళిపోతున్నారు? ఆ జనాలు నిన్ను చెప్పులతో కొట్టిన ఆ జర్నలిస్ట్ నిన్ను యాక్చి అన్నా. పేరు మార మీ ఫేక్ ప్రచారాలు మానవు. నిన్ను కొట్టడం కూడా వేస్ట్. ఎక్కడండి స్కూల్ టైం అయిపోతుంది. సీను పిల్లల్ని స్కూల్లో దించేసి నన్ను బస్ స్టాండ్ లో దించేయి. ఏందదినా పాప కూడా బడికి పోతుందా? అవునరా, పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. అదిరిందమ్మా వదినమ్మా. తల్లికి వందనం పథకంతో పిల్లలిద్దరు స్కూల్ కి, శ్రీశక్తి పథకంతో నీ పని కోసం ఫ్రీ బస్ లో పక్క ఊరికి. అద్భుతం. దీపం పథకం కింద 2 సిలిండర్లు కూడా ఉచితంగా వచ్చినాయి. మీ ఆడాలకు అన్ని ఇచ్చి మా ఆటో వాళ్ళని ఆదరించట్లా ఆ చంద్రబాబు. ఈ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తున్నారా చంద్రబాబు? పన్నులు చేసుకోపో. నిజంగా ఇస్తాడు వదినా? బాబుగారు మాట ఇచ్చాడంటే దాన్ని దాటేయడం ఉండదు. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. పక్క ఊర్లో పనికి వెళ్ళడానికి నా శాలరీలో సగం బస్ ఛార్జీలకే అయిపోయేది. ఉచిత బస్సు వల్ల ఆ డబ్బు ఇప్పుడు నా బిడ్డలకు పనికొస్తుంది. తల్లికి వందనం వల్ల నా 2వ బిడ్డ కూడా బడికి వెళ్తోంది. బాడుగు జరగని రోజుల్లో ఎన్నో పూట్ల నా ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్. ఉచిత బస్సుతో మా ఆటో డ్రైవర్లను మర్చిపోయాడు అనుకున్నాం, కానీ ఆయన ఎవరిని మర్చిపోడు. ఎందుకంటే చంద్రబాబు అందరి వాడు. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం. ఆ బస్ డ్రైవర్ ఇక్కడ కనిపిస్తే కొట్టాలి. డ్రైవర్ అంటున్నావేందమ్మా? కొంపదీసి నిన్ను కానీ బస్సులో చెట్టు తోసేసారా? అదే జరిగింది. చూసారా ప్రజలారా? బస్సులో నుంచి ఒక అమ్మాయిని ఆగస్టు 15th ఫ్రీ బస్ అని చెప్పేసి బస్సు నుంచి నెట్టేశారు. చూడండి ఎంత అన్యాయమో చూడండి అమ్మా. అది కాదు నేను చెప్పేది. కాదమ్మా, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. బస్సులోకి ఎక్కావు, టికెట్ అడిగారా? టికెట్ డబ్బులు అడిగేశారు. డబ్బులు అడిగితే నువ్వేమన్నావమ్మా? చాలా ఎక్కువ డబ్బులు అడిగారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. చూడండి, ఫ్రీ బస్ అన్నారు,
డబ్బులు అడగడమే తప్పు అనుకుంటే మళ్ళీ ఎక్కువ డబ్బులు అడిగారంట. నేను చెప్పేది విను. నువ్వు చెప్పడం కాదమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎంత అడిగారు? 100 అడిగారా? 2000. 2000. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నేను నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నా. అది అవుట్ ఆఫ్ స్టేషన్ కాదమ్మా, అది పల్లి వెలుగు వెళ్ళదు, లగ్జరీ వెళ్ళదు, సూపర్ లగ్జరీ వెళ్ళదు. ఎందుకు నువ్వు దేని ఎక్కావమ్మా? ఏబీసీ ట్రావెల్స్ అని ప్రైవేట్ బస్సు. అది నార్మల్గా 1500 తీసుకుంటారు. ఇప్పుడు పండుగ అని 2000 అడుగుతున్నారు. అది ముందే చెప్పాలి కదమ్మా. నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా, మీరు వింటే కదా. ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కావా? అనవసరంగా నువ్వు చెప్పింది విని అరిచేసి నన్ను. మేడం వీడు మనోడే హెచ్చిపో. 11 సీట్లతో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన మీ పార్టీపై మీ స్పందన ఏంటి మేడం? కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈవీఎం మ్యానిపులేషన్లతోనే గెలిచిందండి. మాక్సిమం ఈవీఎంల మ్యానిపులేషన్. లేదంటే పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు గెలవడం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు ఎలా గెలుస్తారండి? బ్యాలెట్ విధానాన్ని అమలు చేయండి, మేమేంటో చూపిస్తాం. బ్యాలెట్ విధానం అమలు చేయి. మా వైఎస్ఆర్సీపీ పార్టీ సత్తా ఏందో చూపిస్తాం. దమ్ముంటే బ్యాలెట్ విధానం అమలు చేయి. దొంగోట్లు వేసిన కూటమి ప్రభుత్వం డామ్ డామ్, దొంగోట్లు వేసిన కూటమి ప్రభుత్వం డామ్ డామ్, కూటమి ప్రభుత్వం. జడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్ విధానం పెట్టినా కూడా ఓడిపోయారు. దీనికి మీ స్పందన ఏంటి సార్? మేడి పండు చూడు మేలిమయుండు, మేడి పండు చూడు మేలిమై ఉండు. దొంగోట్లు వేశారు. డౌన్ డౌన్. మేలిపండు చూడు మేలిమయుండు, పొట్టవైపు చూడు పురుగులుండు అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నయానో భయానో గెలిచేస్తారా ఉండు. పొట్టవైపు చూస్తే ఏముంటాయండి? దొంగోట్లు ఉంటాయి. పొట్ట విప్పి చూస్తే ఉండేదేముంటాయి? దొంగోట్లు మాత్రమే ఉంటాయి. ఎందుకండి ఈవీఎంలు బ్యాలెట్లు? ఎలక్షన్ లేకుండా మాకు అధికారం ఇచ్చేయండి. అవును, ఎలక్షన్ లేకుండా మాకు అధికారం ఇచ్చండి. ఏమన్నా అడ్డు అయితే ఇవన్నీ అరెస్ట్ చేసుకోండి. నీకు ఈవీఎంలు ఫ్రాడే, బ్యాలెట్ విధానము ఫ్రాడే. ఎలక్షన్లు కాదురా ఫ్రాడు, మీరు ఫ్రాడు. మంద బాగుందా? అక్కడెక్కడికో వెళ్ళి బ్యాగ్ కట్టుకుని రేషన్ కోసం నిలబడడం బాగుందా? బ్యాగులెట్టుకుని నిల్చోవడమే బాగుందండి. అదే బాగుందా? మంద బాగోలేదా? అదైనా అంతే, ఇదైనా అంతే కదండి. మీ వ్యాన్ ఏమో వీధి చివరకు వచ్చింది, ఇక్కడ బ్యాగులు పట్టుకొని నిలబడాల్సిందే కదండి. చంద్రబాబు నాయుడు నిన్నేం మోసం చేయలేదా? చంద్రబాబు నాయుడు మోసం చేయలేదా? రేయ్, దానంతు చూడండి రా. మాట్లాడే ముందు 11 సార్లు చెప్పా, అర్థం కాలేదంటే ఇంకో 100 సార్లు చెప్తా. మా పార్టీ పరువు. నిన్న మాట్లాడటం తప్పండి. నేను అంటాం తప్పండి. ఏదో కంగారులో ఆ చిన్న మాట అనేసాను. కంగారులో జగన్ గురించి చెప్పపోయి ఆయన గురించి చెప్పాను. నేను ఆయన గురించి చెప్పాను. ఆ చిన్న మాటే కదండి. ఈ చిన్న మాట ఆ మాటే అన్నానండి. జగనన్న మా పేదలందరికీ ఎంతో అండగా ఉంటాడు, చాలా సహాయం చేస్తాడండి. మా పేదలందరికీ జగనేనండి, ఆయన తప్ప మాకు ఎవరో లేరండి. ఇది బయటకి రాని చక్రవ్యూహం.